హాయ్ నమస్తే అండి అందరికీ నళిని మోహన్. ఈరోజు అయితే ఇంట్లో రసన ప్రిపేర్ చేస్తున్నానండి. డైలీ ఏదో ఒకటి ఇంట్లో పెట్టుకోవాలండి మనం, ఎందుకంటే మాకు నెల్లూరులో అయితే 50 పైనే ఉందండి ఎండలో. ఒడియాల్లాగా మనుషులు కూడా మాడిపోతున్నామండి బయటకు వస్తుంటే. అది చాలా ఘోరంగా ఉందండి. ఏజ్ పర్సన్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడుతున్నానండి ప్రస్తుతానికి. 1 మంత్ అంతా కూడా మనకి ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో రసన ప్రిపేర్ చేస్తున్నానండి. పెద్ద ఒక ప్యాకెట్ అండి అది. ఒక ప్యాకెట్కి 2 లీటర్స్ వాటర్ పడుతుందండి. మనకు పులుపు బాగా తక్కువగా వేసుకునే వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. అదిగోండి, అది ప్యాకెట్ వచ్చి ఒక 2 లీటర్స్ వాటర్ పడుతుందండి మనకి. నేను 1.5 వేసానండి వాటర్, చిక్కగా బాగుంటుందని. ఇదిగండి, అది మనకి పులుపు అంతా పౌడర్ అంతా అందరూ ఇచ్చేస్తారు కదండి, అందరికీ తెలిసిందే రసనా ప్యాకెట్ కోసం. నేనైతే ఇది బాటిల్లో వేసి ఇంట్లో పెట్టేస్తున్నానండి. 4 గంటలకల్లా మనం ఏదో ఒకటి తీసుకోపోతే మామూలుగా లేదు కదండి ఎండలు ఇప్పుడు. ఇదిగోండి, ఇది రసనా ప్యాకెట్ అండి. అది పులుపు పౌడర్ అన్నీ అందులో 2 ప్యాకెట్స్ ఉంటాయి కదండి, కలిపేసాను, వాటర్ కలుపుతున్నానండి. నెల్లూరులో చాలా అన్ని చోట్ల ఎండలు అలాగే ఉన్నాయండి ఇప్పుడు మనకి. చాలా ఘోరంగా ఉందండి ఎండ బయట. 1/2 కిలో పంచదార పట్టిందండి. కప్పుతో 2 కప్పులు వేసానండి. 2 కప్స్ పడతాయి నాకు. ఒక దాంట్లో పెట్టుకుని కూలింగ్ వాటర్ వేసుకోవచ్చండి. కూలింగ్ వాటర్ తీసుకోలేని వాళ్ళైతే మనకు లోపల పెట్టుకు మామూలు వాటర్ వేసుకోవచ్చు. నేనైతే అందులో వేసి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఎవరన్నా వచ్చినప్పుడు 4 అయిందంటే పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది. ఏదో ఒకటండి, సబ్జా గింజలు కలిపి వాటర్ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. రసనా ప్యాకెట్ కానివ్వండి. ఇప్పుడు మజ్జిగ కొట్టేసి దాంట్లో మనకు ఒక నిమ్మకాయ పిండిసండి టేబుల్ మీద పెట్టేస్తే ఎవరు కావాలంటే వాళ్ళు గ్లాస్ తాగుతూ ఉండాలండి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే మామూలుగా లేదండి. కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకన్నా మనం ఏదోటి అందిస్తూ ఉండాలి కదండి. పిల్లలు బయటికి వెళ్ళి వస్తుంటారు. మన చిన్న పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ చాలా ఘోరంగా ఉందండి. 50 పైన అంటే మామూలుగా లేదండి ఇక్కడ నెల్లూరులో ఎండలు అయితే. ఇదిగోండి, రసన ప్రిపేర్ చేస్తానండి, నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇది మామూలుగా తాగేవాళ్ళు తాగుతారండి, కూలింగ్ లేని వాళ్ళు తాగుతారు. కూలింగ్ కావాలంటే కూలింగ్ అయితేనే బాగుంటుంది కదండి రసన ప్యాకెట్ మనకి. అదిగోండి, ఆ రసన లోపల వేస్తాను. ఇంకో 2-3 ఐటమ్స్ పెట్టి లోపల పెడుతున్నానండి. సబ్జా గింజలు అండి అవి. మనకి సబ్జా గింజలు చాలా చలవండి. అది మనకి సబ్జా గింజలు ఒకటి, సగ్గుబియ్యం ఒకటి, ఇలాంటివి చాలా చలవగా ఉపయోగిస్తామండి మనం. ఒక 3 స్పూన్స్ వరకు వేసేస్తానండి సబ్జా గింజలు వేసి. పంచదార నిమ్మకాయ రసం కూడా పిండిసి లోపల గింతో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయండి. అది కూడా మనకు ఒక 5:30 ఆ టైంకి ఒక గ్లాస్ అండి. ఇప్పుడు వేడి టీ కూడా తాగలేకపోతున్నామండి. చల్లగా ఎవరైనా ఇస్తే బాగుండు. ఇంట్లో ముందు ఫ్రిడ్జ్లో నెత్తుకుని కూలింగ్ ఏముందని చూసుకుంటున్నామండి. అంత ఘోరంగా ఉంది కదండి. సాయంత్రం 5:30, 6 గంటల దాకా అసలు ఎండ అయితే తగ్గట్లేదండి మనకి. చాలా ఘోరంగా ఉంది. 7:30 ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నారు. ఏసీ లోపల దూరిపోతున్నాం, అంత ఘోరంగా ఉందండి ఎండ. మాకైతే చాలా ఇదిగా ఉందండి ఇక్కడ. ఇదిగో, నేనైతే డైలీ ఏదో ఒకటి లోపల పెడుతున్నాను ఇలాగా. సబ్జా గింజలు రాత్రి నానబెట్టానండి. మార్నింగ్ చూడండి ఎలాగైపోయినాయి, శుభ్రంగా మెత్తగా అయిపోయినాయి. పంచదార అయితే మనకి దానికి సరిపడిగా వేసేస్తానండి. నిమ్మకాయ వేస్తానండి. వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక గ్లాసు తాగితే చల్లగా ఉంటుందండి కడుపులో పిల్లలకి. బయటికి వచ్చిన వాళ్ళకి మనం ఒక గ్లాస్ ఇచ్చామనుకోండి, చాలా ఇదిగా తీసుకుంటారు వాళ్ళు. కూల్ వాటర్ కానీ, కూలింగ్ ఎవరన్నా బయటికి వెళ్తుంటే నోరు ఎండిపోతున్నాయి. బయట ఎవరన్నా నీళ్ళు మడిగి తాగాలనిపిస్తుంటుంది బయటికి వెళ్తుంటే. ఒక 3 నిమ్మకాయలు వేసేస్తానండి. దాన్ని సరిపడిగా పంచదార వేసుకున్నానండి. నిమ్మకాయ, పంచదార, సగ్గుబియ్యం తయారు చేసి లోపల అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇవన్నీ లోపల పెట్టుకుంటే ఎవరికేం కావాలో అది వేసుకొని ఒక గ్లాస్ తాగి వెళ్తూ ఉంటారు 4ంటికి. వేడి టీ అడిగేవారండి, కాఫీ కానీ టీ కానీ అడిగేవారు 4ంటికి. 4:30 అయిందంటే. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంట్లో ఏముంది చల్లగా అందుకు చూస్తున్నారు ముందు బయటికి రాగానే. ఇదిగోండి, మనం ఇంకా వాటర్ వేసుకోవచ్చు, లేదంటే సగ్గుబియ్యం ఇలా సబ్జా గింజలు ఇలా ఉంటేనే బాగుంటుందండి. చిక్కగా ఉంటుంది, ఇంకా మనకి తాగితే చాలా బాగుంటుందండి. నిమ్మకాయ, సబ్జా గింజలు ఇదొక మనకి ఈ ఎండకి తట్టుకునే ఇదొక పదార్థం అండి. ఇక్కడ రసనాలు, సబ్జా గింజల వాటర్లు, మజ్జిగలు ఇవే తీసుకోవాలండి. కొబ్బరి బొండాలు రేట్లు అయితే మామూలుగా లేవు కదండి మనకి. డైలీ మనం తీసుకోలేం కనుక మన ఇంట్లో సింపుల్గా ఇంట్లో ఈజీగా పెట్టుకొని
మనకి వేసవి కాలం తాగవలసిన ఐటమ్స్ అండి ఇప్పుడు ఇవి. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సబ్జా వాటర్స్ డ్రింక్స్ అండి. ఇలా డైలీ మనం అందరి ఇళ్ళలో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటే పెద్దవాళ్ళని పిల్లల్ని మనం అందరం కాపాడుకోగలుగుతామండి ఎండకి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ.